అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాదెల్ల. భారతీయ సాంప్రదాయానికి కట్టుబొట్టు ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తూ ఇప్పుడు చిరునవ్వులు చిందిస్తూ మనకి ఈ తరం వారిని ఎన్నో విలువలతో ముందుకు నడిపిస్తున్నటువంటి భారతీయ సత్యవాణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మా నమస్కారం. నమస్కారం అమ్మా. రామాయణ, భాగవత, భగవద్గీత, మహాభారతం వీటి సిద్ధాంతాలు, వాటి రహస్యాల గురించి కొంచెం చెప్పండి అమ్మా. మా రామాయణం, మహాభారతం ఇతిహాసాలు అంటారు. ఇలా జరిగను కదా. ఋషి అంటే దర్శించి మనకు చెప్పాడు. ఆయన దర్శించి లైవ్లో ఆయన ప్రోగ్రామ్ను చూసి మనకు చెప్పినవి అవి. ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ మనం లైవ్లో చూస్తున్నామా లేదా? అలాగే లైవ్లో చూశాడు వాల్మీకి మహర్షి, అలాగే వ్యాస భగవానుడు. ఆ శక్తిని ఆయన భగవంతుడు ఇచ్చాడు. మీకు తెలుసుగా వరాలు, ఇంకంత లోతుకు నేనేం వెళ్ళను, మీకు సింపుల్గా చెప్పేస్తాను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సింపుల్గా ఇప్పుడున్నటువంటి పిల్లలకు అర్థమయ్యేటట్టుగా అసలు ఈ సృష్టి యొక్క అవతరణ ఎలా జరిగింది అనేది కనుక మనం చూస్తే, మానవుడు పరిణామక్రమంలో ఎలా ఎదుగుతూ వచ్చి నేడు ఈ నాగరిక మానవుడిగా ఇలా నిలబడడానికి ముందు ఎన్ని తరగతులు, ఎన్ని కక్షలు దాటుకుంటూ వచ్చాడు, ఎన్ని పరిణామ దశలు మారుకుంటూ ఇలా నిలబడగలిగాం మనం. అలా వస్తున్నటువంటి పరిణామక్రమంలో వస్తున్నటువంటి క్రమంలో పెరుగుతూ ఉన్నటువంటి మనిషికి ఈ సృష్టిని, ఈ ప్రకృతిని ఇవంతా పరిశీలిస్తే దేన్ని ఎలా వాడుకోవాలో, అసలు దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఈ సృష్టి ఏంటి, పంచభూతాలు ఏమిటి, వీటిని ఎలా శృతి కలుపుకుని మనిషి జీవించాలి, ఇవేమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. నువ్వు అలా ఊహించుకో. అలా అర్థం కాని పరిస్థితిలో ఉన్న మనిషికి ఒక తపన కలిగింది తెలుసుకోవాలని. ఆ తపన కలిగినటువంటి మనిషి మహర్షిగా రూపొందాడు. ఒక తపస్సులో కూర్చున్నవాడు మహర్షిగా రూపొందుతాడుగా. సినిమాలో చూపిస్తాడుగా, వాల్మీకి మహర్షి తపస్సు చేస్తుంటే పొట్ట వచ్చేస్తుంది, ఆ పొట్టలో నుంచి గడ్డాలు మీసాలు పెరిగిపోయి ఎప్పుడుకో లెగుస్తాడు కదా, మనం చూస్తుంటాం కదా సినిమాలు. అలాగా ఒక మనిషి తపన తపస్సుగా పరిణమించి ఆ తపస్సులో నుంచి, అతనిలో నుంచి ఒక లైమెంట్, ఒక అనుభూతిప్రదమైనటువంటి ఒక శృతి వెలువడింది. ఓం అనే ఒక ప్రణవన, అదే శృతి, అదే వేదము. ఏమ్మా వచ్చింది, వేదం వచ్చింది, శృతులు వచ్చేసాయి. ఇక వేదాలు ఎంతమందికి శృతులు అర్థం కావడల్లా. ఇప్పుడు పురుష సూక్తం కానీ ఇవన్నీ చదువుతారు. ఓం తచ్చం యవరా వృణీమహే చదువుతారు కదా. అవును. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఎవరికి అర్థం కాదుగా. అర్థం కాదు. అవును. ఇలా అర్థం కానట్టు చూశారు జనం అంతా. అయ్యో, ఇంత శ్రమపడి నేను తపస్సు చేసి ఇదంతా కనిపెట్టాను, వచ్చేసింది వేదం, వీళ్ళకి అర్థం కానట్టు చూస్తున్నారు కదా, వీళ్ళకి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పగలనబ్బా అని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఇదే మహర్షి. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది. ఏమని? ఓ మహర్షులారా, మీరు చేసినటువంటి తపస్సుకు నేను చాలా మురిసిపోతున్నా, మెచ్చుకుంటున్నాను. నేను మీ శరీరాలను కాల్చుకుని వేదికలుగా చేసుకుని మరీ తపస్సు చేస్తున్నారు. లోకహితం కోసం మీరు తపస్సు చేస్తున్నారు. లోక కంటకం కోసం కూడా తపస్సు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అడుగో విజృంభిస్తున్నాడు రావణాసురుడు అనేవాడు. ఈ లోకాన్ని తన పదఘట్టనల కింద ఎలా నలిపివేయాలా అని తపస్సు చేస్తున్నాడు. లోకహితం కోసం మీరు చేస్తూ ఉంటే లోక కంటకం కోసం అతను తపస్సు చేస్తున్నాడు. చూడమ్మా, ఇక్కడ నీకు సమన్వయం చూడు. ఇప్పుడు లోకహితం కోసం కనిపెట్టబడినవి ఉన్నాయి, లోకాన్ని నాశనం చేసి అణుబాంబులు కనిపెట్టబడినవి ఉన్నాయి. సైంటిస్టు కూడా అదే చేశాడుగా. అవునమ్మా. సైంటిస్టులు కూడా ఇవాళ ఆధునిక కాలంలో విజ్ఞానం పేరిట, శాస్త్రం పేరిట నాశనం చేస్తున్నవి ఉన్నాయి. అవును. లోకహితం కోసం అన్నవస్త్రాలను కనిపెట్టేవాళ్ళు ఉన్నారు, అణవస్త్రాలను కనిపెట్టేవాళ్ళు ఉన్నారు. అవును. అలాగే లోకకంటకం కోసం చేస్తున్నాడు ఆయన, లోకహితం కోసం మీరు చేస్తున్నారు. కాబట్టి నేనే మీకు మార్గదర్శనం చేయడం, నేనే దిగి వచ్చి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. నా జీవితం ద్వారానే ఎలా జీవించాలో నేను మీకు ఒక బాట వేసి వెళ్తాను. అయనం అంటే మనదే రామాయణం అని ఇతిహాసం. అదే ఎలా జీవిస్తాను? తల్లిదండ్రులకు కొడుకునై తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉండాలో చూపిస్తా, ఆ తర్వాత అన్నదమ్ముల్లో ఎలా ఉండాలో చూపిస్తా,
గురు శిష్యులు ఎలా ఉండాలో నేర్పిస్తా, భార్యాభర్తలుగా ఎలా ఉండాలో తెలియచేస్తాను. అలాగే స్నేహితుడితో ఎలా మెలగాలో అది కూడా నేను మీ అందరికీ నా జీవితం ద్వారా మీకు అనుభవం అయ్యేటట్టు చేస్తాను. తండ్రిగా ఎలా ఉండాలి, భార్య స్నేహితుడుతో ఎలా ఉండాలో, రాజుగా ఎలా పరిపాలించాను అన్నీ నేనే మీకు చూపిస్తాను. తానుగా దిగి వచ్చి మనకు ఒక బాట వేసి వెళ్ళాడు త్రేతాయుగంలో రామచంద్రుడు. కొత్త యుగంలో ఎవరిని గుర్తు చేసుకోగా మాంధాత చక్రవర్తి అక్కడ ఏం లేదు, అంతా సవ్యంగా నడిచిపోయింది. ఆ తర్వాత వచ్చిన త్రేతాయుగంలో మళ్ళీ పునఃసృష్టి అయిన తర్వాత ఈ సృష్టి యొక్క అవతరణ ఇలా జరుగుతూ వచ్చింది. మనం 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 ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. అలా వచ్చినటువంటి మనకు ఒక బాట వేసి రామాయణం అనే ఇతిహాసాన్ని జరిగినటువంటి దాన్ని మనకి ఇచ్చి, ఇలా సమస్య వస్తే ఇలా పరిష్కరించుకోండి, నేను ఎలా పరిష్కరించానో ఆ సమస్యని మీరు అలా పరిష్కరించాలి, అలా ఒక మార్గాన్ని చూపించాడు. అప్పటికి ఇప్పటికీ మన కుటుంబ వ్యవస్థ ఇలా బలోపేతం కావడానికి కారణం ఎవరు? రాములు వారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి కారణం ఎవరు? రామచంద్రుడు. అన్నదమ్ములు ఉండటానికి ఎవరు కారణం? రాముడు. గురు శిష్యుల బాంధవ్యానికి కారణం ఎవరు? ఒక సేవకుడు ఒక యజమాని బాంధవ్యంగా ఉండడానికి కారణం ఎవరు? ఆంజనేయ రాముడే కదా. ఇవన్నీ తనే కదా వేసి వెళ్ళాడు. ఆయన్నే ఉదాహరణగా తీసుకుంటున్నాం. అన్నదమ్ములు బాగుంటే ఆయన్నే గుర్తు చేసుకుంటున్నాం. ఒక సేవకుడు బాగా చేస్తే ఆంజనేయుడు అంతటివాడు అంటున్నాం, రామలక్ష్మణులాగా ఉన్నారని అంటున్నాం. అలాగే ఎక్కడైనా బావ మరుదులు అన్యోన్యంగా ఉంటే కృష్ణార్జునులండి అంటున్నాం, మనం అంటున్నావా లేదా? కాబట్టి అట్లాగే మహాభారతం కూడా అలాగే ఎలా ఉండాలో చూపించింది రామాయణం, ఎలా ఉండకూడదో చూపించింది మహాభారతం. అంటే వైవిధ్యభరితమైనటువంటి పాత్రలు మహాభారతం. ఏమ్మా ఆ వైవిధ్యంతో కూడిన దాంట్లో వచ్చినటువంటి వైరుధ్యాలను గురించి మనకు తెలియజేసి, ప్రతి పాత్రని కూడా మనకి ఒక రాజకీయమైన కూడా సందేశం ఉన్నది, దాంట్లో ధర్మబద్ధంగా జీవిస్తే ఎలా ఉంటామనే సందేశం ఉన్నది, ఒక స్త్రీని ఒక అవమానపరిస్తే ఎటువంటి యుద్ధానికి వెళ్ళవలసి వస్తుందో చెప్పిన సందేశం ఉన్నది. ఇద్దరి దగ్గర ఉన్నది, రామాయణంలో ఉంది, భారతం. రెండు చోట్ల కూడా స్త్రీని అవమానపరచవద్దని హెచ్చరికే ఉంది మనకి. అవునా కదా? అది ఎంతవరకు తీసుకుంటున్నాం మనం? అలాంటి ద్రౌపదులు ఎంతమంది ఉన్నారు ఇవాళ అవమానించబడేవాళ్ళు? అటువంటి సీతమ్మ తల్లులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ సమాజంలో? అలా బతికిన సీతమ్మలో ఉన్నారు, అలా ఉన్న ద్రౌపది పతివ్రతలో ఉన్నారు సమాజంలో, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. కాబట్టి ఈ ఇతిహాసాలు అనేటటువంటివన్నీ మానవ జీవితానికి ఎప్పటికప్పుడు పట్టాలు తప్పుతూ ఉన్నప్పుడల్లా మళ్ళీ తిరిగి పట్టాల మీదకి ఎక్కడానికి గురువులు అనేటటువంటి వాళ్ళు దిగి వచ్చి, మాస్టర్ గారు లాంటి వాళ్ళు మనకి ఈ విషయాలన్నీ బోధిస్తూ మళ్ళీ మనని సరైనటువంటి ట్రాక్లో సరైనటువంటి బాటలో నిలబెట్టడానికి ఈ రామాయణ భారతాలు. భాగవతం అంతా భక్తి మార్గం. ఆ భక్తి మార్గంలో వెళితే మనకి ఎలాంటి అనుభూతి కలుగుతుంది, ఆ అనుభూతిని ఎటువంటి ఒక తన్మయ స్థితికి తీసుకువెళ్తుంది, ఎలాంటి సాయుధ్యం మనం పొందగలుగుతాం భగవంతుడు. అదంతా కృష్ణుడు ఆ లీలలో భాగవతం అంతా మనకి చక్కగా ఒక మంచి సందేశాన్ని మనకి భాగవతం ద్వారా ఇచ్చారు. కాబట్టి ఇవి వేదం అర్థం కాని వాళ్ళకి శృతి అంటే వేదం, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. అర్థం కాని వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రతిదీ మనకి ఒక కథారూపంలో ఒక పురాణ పురుషుల యొక్క గాథలని మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళే దిగివచ్చి ప్రాక్టికల్గా ఒక డ్రామా కనుక వేస్తామే, వాళ్ళే దిగివచ్చి ఒక డ్రామా చేసి మనకి వెళ్ళిపోయారు, ఇక్కడ చూపించి వెళ్ళారు. మనం కూడా నాటకదారులు అనే అంటాం కదా. ఇప్పుడు జగన్నాటకం అంటాం కదా. ఇప్పుడు సాంఘిక సినిమా కానివ్వండి, ఏ సినిమా తీసినా మీకు అవుట్లైన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు మీరు? రామాయణ భారతాలేగా. ఎనీ సినిమా మీరు తీసుకోండి, అవుట్లైన్ అక్కడదే. ఒక్క లైన్ తీసుకుని దాన్ని అల్లుకుంటూ సినిమా తీస్తున్నాడా? ఏ కథకైనా మోదలు. అందుకనే వ్యాస ఉచ్చిష్టము అంటారు. వ్యాసుడు చేసిన ఎంగిలే, ఏదైనా వ్యాసుడి నుంచి తీసుకున్నదే మనం, రామాయణం నుంచి తీసుకున్నదే మనం, వాల్మీకి. ఇవన్నీ కూడా పామర జనానికి అర్థమయ్యేటట్టుగా వాళ్ళ జీవితాలను చక్కబరుచుకోవడానికి, చెడిపోకుండా ఉండడానికి మనకు అందించినటువంటి ఈ ఇతిహాసాలకి మన వాల్మీకి మహర్షికి, వ్యాస మహర్షికి ఈ జాతి ఎప్పుడు రుణపడి ఉందమ్మా. ప్రాతస్మరణీయులు వాళ్ళిద్దరు.